హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ రైస్, ఆనియన్ రైస్. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ ఉల్లిపాయ ఒక్కటి ఉంటే చాలు, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వారికి లంచ్ బాక్స్ని అయితే వాళ్ళకి చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలో, జస్ట్ 5 మినిట్స్లో ఈ ఆనియన్ రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి ఏం అవసరం లేదండి, ఒక్క 2-3 ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. ముందుగా మనం వేడిగా ఇలా రైస్ని వండి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ లంచ్ బాక్స్కి అయితే, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మనం అందరం నైట్కి డిన్నర్ చేసిన తర్వాత అన్నం మిగిలిపోతుంది కదా, చల్లటన్నం, దాంతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలాగైనా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేడి రైస్ తీసుకొని పొడి పొడిగా వార్చి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్లో. సింపుల్ ఆనియన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా కూడా వేసేసుకొని, జీరా కూడా మంచి చిటపటలాడేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ని అయితే ఇందులో వేసుకోవాలి. పొడుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసి, ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ముఖ్యంగా మనకు నోరు చప్పగా ఉన్నప్పుడు, మనకు నోటికి ఏం తినాలనిపించినప్పుడు కూడా, మన ఇంట్లో ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ కూడా అయిపోతాయి. ఫాస్టింగ్ టైంలో ఏం లేనప్పుడు మనకు అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో పని అయిపోవాలి అంటే ఈ ఆనియన్ రైస్ని ట్రై చేయండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టపడతారు. ఇలా ఆనియన్స్ అన్నీ దగ్గర పడిన తర్వాత ఒక 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఇవి కూడా ఆయిల్లో మంచి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, మీరు స్పైసీకి కారం ఎంత తింటారో కారానికి తగ్గట్టు చిల్లీ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. సాల్టు, చిల్లీ పౌడర్ ఇవన్నీ ఆనియన్స్కు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచి ఆయిల్ పైకి తేలినప్పుడు ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాంబార్ మసాలా ఉంటుంది చూడు, అది వేసేసుకోవాలి. ఒకవేళ అది మన ఇంట్లో లేకపోతే 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో సాంబార్ మసాలా పొడి వేసుకోవడం వల్ల ఆనియన్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసేసుకోవాలి. కొన్ని వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి. ఈ వాటర్ పోసుకోవడం వల్ల మనం రైస్ని అయితే ఇందులో వేస్తాం కదా, కొంచెం గ్రేవీగా అనేది ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని పైనుండి కొత్తిమీర వేసేసి మరొకసారి కలుపుకొని స్టాప్ చేసేయాలి. ఆల్రెడీ మనం రైస్ని అయితే చల్లర్చి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఆ రైస్ని అయితే ఇందులో వేసేయాలి. ఇలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు ఈ రైస్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ గిన పడితే అనుకుంటే వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా రైస్ని అయితే కలుపుకోవాలి. ఈ రైస్ మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసి మంటని ఐ ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ వరకు రైస్ని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఆనియన్ రైస్ అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.